అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తాటిపూడి జలాశయంలో అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాము. ఈ తాటిపూడి జలాశయం నుంచి మనం బ్యాక్ సైడ్ అయితే మనం చూడొచ్చు. ఇదంతా కూడా సహజ సిద్ధంగా ప్రకృతి ఈ యొక్క జలాశయాన్ని ఏర్పాటు చేసినట్టయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క జలాశయంలో సుమారుగా చూసుకుంటే ఏదైతే మనకి చుట్టుపక్కల అయితే కనిపిస్తున్నటువంటి ఈ జాలువారే కొండలు కావచ్చు, ఈ రెండు పైపులు కూడా చూడొచ్చు. అలాగే జలాశయం అయితే మాత్రం ఈ రోజు ప్రధానంగా మనం చూసుకుంటే రెండు జిల్లాలకి, అసలు విజయనగరం కావచ్చు అలాగే విశాఖపట్నం, రెండు జిల్లాలకి తాగునీరుకి సాగునీరుకి ప్రజలు ఎన్నో అవసరాలు అయితే మాత్రం ఈరోజు ఈ జలాశయం అయితే తీరుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఒకటే, అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే ఈరోజు ఈ జలాశయం ఉందో ఈ ప్రకృతి అందాల మధ్య అయితే మాత్రం ఇది ఒక రమణీయమైన స్థలంగా అయితే చెప్పొచ్చు. టీడీపీ హయాంలో ఇదైతే మాత్రం ఒక ఎక్కువ టూరిజం పేరుతో అయితే మాత్రం దీన్ని అయితే ఒక అంగరంగ వైభవంగా అయితే ఆ రోజు ఇది ఒక టూరిజం ప్లేస్గా ఆ రోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఆనాడు గోదావరిలో జరిగినటువంటి ఏదైతే బోటు ప్రమాదం ఉంటుందో ఆ బోటు ప్రమాదంతో అలా ఇక్కడ కూడా బోట్ శిఖర్ అనేది ఉండేది. ఈ బోట్ శిఖర్ని అయితే మాత్రం ఆ నేపథ్యం దీన్నైతే ఈరోజు ఆఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరోవైపు 2019లో వచ్చినటువంటి కరోనా నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి టూరిజం అయితే మాత్రం పూర్తి కుండిపడిందని చెప్పొచ్చు. మేము అరకు నుండి వచ్చాము. ఇప్పుడు అరకులో ఆ అందాలను చూసుకొని ఇక్కడ కూడా ఏదైనా టూరిజంలో అభివృద్ధి చెంది ఉంటుంది కదా అని చెప్పి వచ్చాము. కానీ గతంలో ఉన్నటువంటి సౌకర్యాలు అయితే ఇప్పుడు లేవు. ఇక్కడ టూరిజం అభివృద్ధి చేసి బోటింగ్ అనేది ఉంచితే మాకు ఈ ప్లేస్ కూడా ఆహ్లాదకరంగా మారి మరింత మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండేది. అటువంటి సౌకర్యాలను ఇక్కడ అభివృద్ధి పరచాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అరకు నుంచి వచ్చాం. అరకు నుంచి వచ్చి తాటిపూడి చాలా రిజర్వేర్ చాలా బాగుంటుంది, దాంట్లో బోటింగ్ బాగుంటుంది, ఈక్వల్ టు పాపికొండలు ఆ యొక్క వ్యూస్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. కానీ ఇక్కడ బోటింగ్ లేకపోతే కొంచెం నిరాశకు చెందాం మా కుర్ర వాళ్ళందరూ. అలాగే ఇక్కడికి చాలామంది వచ్చారు మాతోనే, కానీ బోటింగ్ లేదని తెలియడంతో అక్కడి నుంచి హైవేతోనే వెనక్కి తిరిగారు. కాబట్టి బోటింగు మరియు ఇతర సౌకర్యాలన్నీ తాటిపూడి రిజర్వేర్కి అందజేస్తారని సంస్థలను మరియు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అవతల విజయనగరం నుంచి కావచ్చు, అలాగే విశాఖపట్నం నుంచి కావచ్చు, అరకు కావచ్చు, ఈ మూడు ప్రాంతాలు కూడా సెంటర్లో ఉండడంతో ఈ యొక్క ప్రాంతం అయితే మాత్రం ఈ రోజు డెవలప్మెంట్ అవ్వవలసిన ప్రాంతం అయితే మాత్రం ఈ రోజు కంప్లీట్గా వెనకబడిందని చెప్పొచ్చు. ఈ రోజు ప్రధానంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే ఈ మూడింటికి అతల అరకు, అవతల విజయనగరం, అవతల విశాఖపట్నం ఈ మూడింటికి సెంటర్లో ఉన్నటువంటి ఏదైతే ఈ తాటిపూడి రిజర్వేర్ అయితే ఉంది, ఈ రిజర్వేర్ వద్ద అయితే మాత్రం కేవలంగా ఆనాడు కరోనా కావచ్చు, అలాగే మరోవైపు ఆ బోటు ప్రమాదం, గోదావరిలో ఉన్నటువంటి బోటు ప్రమాదం కావచ్చు, ఈ రెండింటితో ఈ యొక్క ఏదైతే ఇక్కడ టూరిజం అనేది కంప్లీట్గా అయితే మాత్రం క్లోజ్ చేయడం అనేది సరిపోదని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు బోటింగ్కి ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి తయారు చేసినటువంటి ఆ బోటుల తాలూ పనిముట్లు అయితే మాత్రం ఈరోజు నిర్వీర్యంగా అయితే పడి ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మనమైతే ఇక్కడైతే చూడొచ్చు, ఇవైతే మాత్రం ఈ యొక్క బోటు లోపలికి ఎక్కడానికి అయితే మాత్రం అంటే ఈ దీని పైనుంచి అయితే మరి బోట్ లోపలికి వెళ్ళడానికి దీన్ని ఫుట్ బోటింగ్ అంటారు. ఈ ఫుట్ బోట్ అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం నిర్వీర్యంగా పడి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆ పక్కన కూడా ఇంకోటైతే మనం చూడొచ్చు, అది కూడా ఎలాగైనా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఇవి ఇలా మూల చేరిపోవడానికి ప్రధాన కారణం చూసుకుంటే గత ప్రభుత్వంలో ఈ యొక్క టూరిజాన్ని అయితే మాత్రం పూర్తిగా పట్టించుకోకుండా ఉంటున్న పరిస్థితి మాత్రం దాని కారణంగా అయితే మాత్రం ఈరోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితి మాత్రం ఏర్పడదని చెప్పొచ్చు. అలాగే మనం చూడొచ్చు, ఈ యొక్క బోర్డు అయితే మాత్రం ఈ యొక్క బోర్డు తాలూకా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద పార్ట్లో ఇటువంటివి అయితే మాత్రం ఇంక చూసుకుంటే ఆ రోజు లక్షల రూపాయలు అయితే మాత్రం దీనికోసం అయితే వెచ్చించి స్పెషల్లీ ఇదైతే మాత్రం ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికులు కావచ్చు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునే విధంగా అయితే మాత్రం ఆ రోజు ప్రధానంగా ఇక్కడ బోటింగ్ అనేది మాత్రం ఇక్కడ ఉండేది. ఈరోజు ఆ బోటింగ్ ఈరోజు కరువు అవడంతో ఈరోజు ఏదైతే ఆ బోట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద పార్ట్ అయినటువంటి ఈ యొక్క పరికరాలు అయితే మాత్రం కంప్లీట్గా డిస్మాండిల్ చేసే ఒక సైడ్కి పడేసే పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటివి అయితే మాత్రం మళ్ళీ పునరుద్ధరణ అయితే చేసి మళ్ళీ ఆ బోటింగ్కి ఉపయోగపడేటట్లే మాత్రం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి
ప్రకృతి వనరులు అయితే మాత్రం ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మనం చూడొచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ కొండల వల్లే ఈ యొక్క జలాశయం కూడా సహజ సిద్ధంగా అది ఏర్పడింది. ఆ రోజు ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క జలాశయం ఏర్పాటు చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే మాత్రం అసలు 2 జిల్లాలకు కూడాను ఏదైతే అక్కడ తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు పుష్కలంగా అందించవచ్చనే ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతాన్ని అయితే మాత్రం మరింత డెవలప్ చేయాలనే ఆలోచనతో ఆనాడు దీని యొక్క ప్రధాన ఉద్దేశంతో కట్టారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఆ ఉద్దేశంతో పాటు టూరిజం అనేది ప్రధానంగా ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలనేది మాత్రం ఈ ప్రాంతవాసులు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాటితో రాజేష్ RTV తాటిపూడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.